వెల్కమ్ టు శివ ట్యుటోరియల్. ఫ్రెండ్స్, మనం ఎన్సీఆర్టీ సిరీస్లో భాగంగా ఫిజిక్స్ బలం మరియు పీడనం అనే చాప్టర్ అనేది డిస్కస్ చేసుకుంటున్నాము. అయితే ఇక్కడ బలం గురించి ఏం మాట్లాడుకున్నాము? బలం అనేది ఒక వస్తువుపై మనం దాన్ని బలం ప్రయోగించినప్పుడు దాని యొక్క స్థానం అనేది మారుతుంది. మరి బలం అనేది ఒక వస్తువు యొక్క వేగాన్ని మార్చుతుంది, లేకపోతే దిశను కూడా మారుస్తుంది, రెండింటిని కూడా మారుస్తుంది అని చెప్పి క్రితం క్లాసులో మనం మాట్లాడుకున్నాము. అయితే దానికి సంబంధించిన ఒక ఎక్స్పెరిమెంట్ ఇక్కడ ఇచ్చాడు. దీన్ని ఒకసారి చదువుతాను, జాగ్రత్తగా వినండి, మీకు అర్థమవుతుంది. ఒక బంతిని తీసుకొని ఒక సమతలంపై ఉంచండి. ఒక్కసారి బంతిని నెట్టి కదిలేలా చేయాలి. అంటే ఒక బంతి ఉంది, ఈ బంతి అనేది ఇక్కడ ఉందనుకోండి, ఇక్కడ ఉంది. ఈ బంతిని ఏం చేయాలంటే ఇలా నెట్టాలి. అలా నెడితే ఏమవుతుంది? నెట్టేలా చేయండి. బంతి కదిలే మార్గంలో ఒక స్కేల్ని ఉంచండి. బంతి ఇలా వస్తుంది. ఇలా వచ్చేటప్పుడు ఏం చేస్తున్నారు? అలా చేయడం ద్వారా కదిలే బంతిపై బలాన్ని ప్రయోగిస్తాం. అంటే ఈ విధంగా వస్తున్న బంతికి ఈ విధంగా బంతి వస్తుంది కదా, ఇక్కడ ఏం చేస్తారంటే మీరు అడ్డంగా ఒక స్కేల్ని ఉంచండి. అలా స్కేల్ని ఉంచటం దేనికి అనంటే ఆ బంతి పైన మనం స్కేల్ ద్వారా బలాన్ని ప్రయోగిస్తున్నాము. స్కేల్ ద్వారా బలాన్ని ప్రయోగిస్తున్నాం. మరి స్కేలుకు తగిలిన బంతి అదే దిశలో కదలదు. అంటే దాన్ని నెట్టుకొని అదే విధంగా స్ట్రైట్గా పోదు. ఏమవుతుంది? ఈ స్కేల్ను తాకి ఇటువైపైనా కొంత యాంగిల్స్ చేసుకుంటా ఎటు కట్ట వెళ్ళిపోతుంది. అంటే స్కేలుకు తగిలిన బంతి అదే దిశలో కదలదు, దిశ మారుతుంది. అందువలన కదులుతున్న బంతి వడి అంటే వేగము, చలన దిశ దానిపై ప్రయోగింపబడిన బలం కారణంగా మారుతాయి. అంటే ఒక బంతి అనేది కదులుతూ ఉంది. ఆ కదులుతున్న బంతికి మనం బలాన్ని అప్లై చేయటం వలన ఆ బంతి యొక్క వేగం మారుతుంది, లేదా చలన దిశ కూడా మారుతుంది, లేదా రెండు మారడం కూడా జరుగుతాయి. ఎప్పుడంటే ప్రయోగింపబడిన బలం కారణంగా మారుతాయి. ఇవి దిశ మారాలన్నా వేగం మారాలన్నా అక్కడ బలం అనేది ఖచ్చితంగా ఉండాలి. ఒక వస్తువు వడి లేదా చలన దిశలో లేదా రెండిటిలో మార్పును మనం ఏమంటామంటే చలనా స్థితిలో మార్పు. అంటే చూడండి, ఒక వస్తువు యొక్క వేగం లేదా దిశ ఈ రెండిట్లో వచ్చే మార్పును మనం ఏమంటామంటే చలనా స్థితిలో మార్పు అని చెప్పవచ్చు. అనగా బలం ద్వారా వస్తువు చలనా స్థితిలో మార్పు తీసుకొని రావచ్చు. అంతే కదా. ఇప్పుడు సపోజ్ ఇది ఇక్కడ ఉంది, ఇది నార్మల్గా ఉంది, దీని యొక్క ప్లేస్ అనేది కాన్స్టెంట్గా ఉంది. ఇప్పుడు దీన్ని నేను ఇలా బలం ద్వారా ఏం చేశానంటే ఇలా నెట్టినప్పుడు ఏమవుతుంది? బలం ద్వారా ఆ వస్తువు యొక్క చలనా స్థితి ఉంది కదా, ఈ స్థితి ఉంది కదా, ఇదేమవుతుంది? మార్పు చెందింది. ఓకేనా. చలనా స్థితి అంటే ఏంటిదో మరలా ఇంకోసారి చెప్తాను, చూడండి. ఒక వస్తువు చలనా స్థితిని ఏ విధంగా మెన్షన్ చేయొచ్చు అని చెప్తున్నాను, జాగ్రత్తగా గమనించండి. దాని వడి చలన దిశ ద్వారా వివరించవచ్చు, దాని యొక్క వేగం ద్వారా లేకపోతే దిశ ద్వారా మనం వివరించవచ్చు. నిశ్చల స్థితిని వడి శూన్యమయ్యే స్థితిగా పరిగణించవచ్చు. అంటే ఇప్పుడు ఈ విధంగా ఒక బస్సు వెళ్తూ ఉంది, ఇక్కడ ఏమవుతుంది? ఆగిపోయింది. ఇది బస్సు యొక్క నిశ్చల స్థితి. ఈ నిశ్చల స్థితిని కూడా మనం ఎలా పరిగణించవచ్చు అంటే చలనా స్థితిగా పరిగణించవచ్చు. నిశ్చల స్థితిని వడి శూన్యమయ్యే స్థితిగా పరిగణించవచ్చు. వడి శూన్యమయ్యే స్థితిని కూడా మనం ఏమంటామంటే చలనా స్థితి అని చెప్పవచ్చు. అంటే ఒక వస్తువు నిశ్చలంగా ఉండవచ్చు లేదా చలనంలో ఉండవచ్చు. ఈ రెండు కూడా వస్తువు యొక్క చలనా స్థితులే. అంటే రన్నింగ్లో ఉన్న బస్సు అయినా సరే, ఖాళీగా ఉన్న బస్సు అయినా, అంటే ఆగిపోయిన బస్సు అయినా సరే, ఈ రెండు కూడా ఏమవుతున్నాయి అంటే చలనా స్థితిలోనే ఉన్నాయి అని మనం చెప్పవచ్చు. ఓకేనా. అయితే వస్తువుపై ప్రయోగింపబడుతున్న బలం ప్రతిసారి చలన దిశలో మార్పు తెస్తుందా? ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక పెద్ద గోడ ఉంది. ఆ గోడను ఏం చేస్తారంటే మీరు బాగా నెడితే ఆ గోడ అనేది కదులుతుందా? కదలదు. ఎందుకు? అక్కడ ఆ గోడ అనేది మీకన్నా ఎక్కువ బలంతో నిర్మించబడి ఉంది. మీరు ఎంత బలంతో దాన్ని నెట్టినప్పటికీ అక్కడ దాని చలనా స్థితిలో మార్పు అనేది రాదు. ఓకేనా. ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చానంటే, మనం గరిష్ట బలాన్ని ప్రయోగించినప్పటికీ బరువైన పెట్టెను కదల్చకపోవచ్చు. అదేవిధంగా ఒక గోడను నెట్టడానికి ఎంత ప్రయత్నించినా దానిపై బల ప్రభావం ఎప్పుడు ఏమి ఉండదు. బల ప్రభావం అనేది ఏమీ కూడా ఉండదు. బలం ప్రయోగించడం వల్ల వస్తువు తన ఆకృతిని మార్చుకుంటుంది. ఇప్పుడు ఇది ఒక వస్తువు. ఈ వస్తువుని ఈ విధంగా నేను గట్టిగా అన్నాను, అప్పుడేమవుతుంది? దీని యొక్క ఆకృతి అనేది మార్చుకుంటుంది. మనం ఇప్పుడు ఏదైనా
ఒక చిన్నపాటి వస్తువుని ఆటబొమ్మను కానీ గట్టిగా నొక్కితే ఏమవుతుందంటే దాని యొక్క ఆకారం అనేది ఏమవుతుందంటే చేంజ్ అవుతుంది. అంటే బలం ప్రయోగించడం వలన వస్తువు తన ఆకృతిని మార్చుకుంటుందా అని అంటే మీరు ఏమని చెప్పాలి? అవును, ఖచ్చితంగా మార్చుకుంటుంది అని చెప్పాలి. ఓకేనా? ఇక్కడ నెక్స్ట్ బలాన్ని ఉపయోగించి కొన్ని అప్లికేషన్స్ ఉన్నాయి. అంటే ఒక పని జరగాలి అని అంటే అక్కడ బలం అనేది ఉండాలి. దానికి కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చారు, నేను వివరంగా చెప్తాను చూడండి. నిశ్చలంగా ఉన్న వస్తువు కదిలేలా చేయొచ్చు, ఇప్పటి వరకు అదే మాట్లాడాను. చలనంలో ఉన్న వస్తువు వడిని మార్చవచ్చు. అంటే ఈ విధంగా వెళ్తూ ఉంది, మీ ఫ్రెండ్ బండి ఆగిపోయిందని స్లోగా నెడుతూ ఉన్నాడు ఒక్కడే కాబట్టి, వెనక నుంచి మీరు కూడా ఏం చేశారంటే నెట్టారు. అప్పుడు వస్తువు యొక్క వేగం ఏమవుతుంది? పెరిగింది. అంటే వస్తువు యొక్క వేగం అనేది మార్పు చెందింది. వస్తువు యొక్క చలన దిశను కూడా మార్చవచ్చు. అవును కదా? ఈ విధంగా వస్తున్న దానికి బంతికి మనం ఒక స్కేల్ పెడితే ఏమని చెప్పాము? దాని యొక్క దిశ అనేది మారింది అని చెప్పవచ్చు. వస్తువు యొక్క చలన దిశను మార్చవచ్చు. వస్తువు ఆకృతిలో మార్పు కూడా తీసుకురావచ్చు. ఆకృతిలో కూడా మార్పును తీసుకురావచ్చు. ఈ ప్రభావాలలో కొన్నింటికి లేదా అన్నింటికీ కారణం పై చర్యలలో ఏది కూడా బలం ప్రయోగించకుండా జరగదు. ఇవి ఏదైనా సరే మీరు చేయాలి అని అంటే ఖచ్చితంగా బలాన్ని మాత్రం ఖచ్చితంగా ఉపయోగించాలి. అందువలన ఒక వస్తువు తనంతట తానుగా కదలలేదు. అవును, తనంతట ఇక్కడ పెట్టిన వస్తువు 2 రోజులైనా సరే ఇక్కడే ఉంటుంది. ఎందుకు? తనంతట తానుగా కదలలేదు. తనంతట తానుగా వడిని మార్చలేదు. అవును, వేగాన్ని కూడా మార్చలేదు. తనంతట తానుగా దిశను కూడా మార్చుకోలేదు. ఆకారాన్ని కూడా మార్చుకోలేదు. ఇలా జరగాలి అంటే ఖచ్చితంగా మనకేం కావాలి? బలం అనేది కావాలి. ఇప్పటి వరకు మనం ఏమని చెప్తున్నాడంటే ఎన్సీఆర్టీ నుంచి టెక్స్ట్ బుక్ ఏమని చెప్తుందంటే మనకు బలం గురించి చెప్తుంది. బలానికి ఉన్న కొన్ని అప్లికేషన్స్ని చెప్తుంది. మరి బలాలలో రకాలు ఉన్నాయా అంటే ఖచ్చితంగా ఉన్నాయి. వాటి గురించి ఇప్పుడు డిస్కస్ చేసుకుందాము. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇది. ఎందుకంటే దీని మీద నుంచి కొన్ని క్వశ్చన్స్ అనేవి ప్రాబ్లమ్స్గా అడగవచ్చు. కాబట్టి మీకు కాన్సెప్ట్ తెలిస్తేనే ప్రాబ్లమ్స్ అనేది చేయగలుగుతారు. కాబట్టి జాగ్రత్తగా గమనించండి. స్పర్శా బలాలు. ఇప్పుడు మీ ఫ్రెండు ఒక బస్ స్టాప్లో ఉన్నాడు. మీ ఫ్రెండ్ బస్ స్టాప్లో ఉండి మీరు అటువైపు వెళ్తూ ఉండి సడన్గా చూసినప్పుడు ఏం చేస్తారు? బాగున్నావా అని చెప్పి వెంటనే ఏం చేస్తారు? షేక్ హ్యాండ్ ఇస్తారు. అప్పుడు ఏమవుతుంది? అతని యొక్క చెయ్యి మీ యొక్క చెయ్యి ఏమవుతుంది? స్పర్శ అంటే తగులుతున్నాయి. అంటే స్పర్శా బలాలని మనం ఏమంటామంటే కండర బలాలని ఎందుకు అంటున్నాము? మనం ఒక పనిని చేసేటప్పుడు కండరాన్ని కనుక ఉపయోగించి చేస్తుంటే దాన్ని మనం ఏమంటామంటే కండర బలము. ఇక్కడ సపోజ్ ఒక 100 కేజీలు లేకపోతే ఒక 50 కేజీల బరువైన వస్తువు ఉంది. దీన్ని నేను పైకెత్తాలి. ఖచ్చితంగా ఎత్తాలంటే అక్కడ కండరం అనేది యూజ్ అవుతుంది. అంటే ఈ వస్తువుని నేను తాకకుండా పైకెత్తగలనా? ఎత్తలేను. ఖచ్చితంగా దీన్ని ఏం చేయాలి? నేను పట్టుకోవాలంటే ఏమవుతుంది? స్పర్శ అవుతుంది. కాబట్టి దీన్ని మనం ఏమంటాం? స్పర్శా బలాలు లేదా కండర బలాలు అని అంటాం. ఓకేనా? ఇక్కడ నేను చదువుతాను, జాగ్రత్తగా గమనించండి. సాధారణంగా ఒక వస్తువుపై బలాన్ని ప్రయోగించాలంటే మనం వస్తువుతో ప్రత్యక్ష స్పర్శను కలిగి ఉండాలి. ఓకేనా? ఈ స్పర్శ కూడా కర్ర లేదా తాడు మొక్క సహాయంతో ఉండవచ్చు. అంటే ఈ విధంగా ఉంది. ఈ విధంగా ఉన్నప్పుడు దీనికి నేను దారం కట్టి ఈ విధంగా పైకి లేపవచ్చు. లేదా ఒక కర్రని ఇక్కడ పెట్టి ఈ విధంగా పైకి లేపవచ్చు. అది కూడా ప్రత్యక్ష స్పర్శను కలిగి ఉన్నట్లే. ఓకేనా? మనం స్కూల్ బ్యాగ్ లాంటి వస్తువులను నెట్టడానికి లేదా నీటితో ఉన్న బకెట్ను ఎత్తడానికి కావలసిన బలం కండరాల కదలిక వలన కలుగుతుంది. అవును కదా? ఇప్పుడు మనం బకెట్ని పైకి లేపాలనుకోండి, ఖచ్చితంగా ఏం కావాలి? మనకి బలం కావాలి. ఆ బలం ఎక్కడి నుంచి వస్తుంది? కండరాల కదలిక వలన వస్తుంది. అందుకనే స్పర్శా బలాల్లో కండర బలం కూడా ఉంటుంది. కండరాల కదలిక వలన ఏర్పడే బలాన్ని మనం ఏమంటాము? కండర బలము. ఓకేనా? ఈ కండర బలం ఏ బలము? స్పర్శ బలం. గుర్తుపెట్టుకోండి, కండర బలం ఏ బలం అంటే స్పర్శ బలం. ఎందుకు? డైరెక్ట్గా దాంతో మనం స్పర్శ అంటే తాకుతున్నాము. ఓకేనా? మన శరీరం కదలడం లేదా వంగడంతో కూడిన కృత్యాలని చేయడానికి కండర బలమే వీలు కల్పిస్తుంది. ఎగ్జాంపుల్కి కొన్ని ఇచ్చాడు, అవి మనం చూసుకుందాం. చూడండి. జీర్ణక్రియలో ఆహార నాళం ద్వారా నెట్టబడటం.
ఓకేనా, నెట్టబడటం. ఇక్కడ ఏమవుతుంది, కండర బలం అనేది యూజ్ అవుతుంది. శ్వాసక్రియలో మనం శ్వాస పీల్చుకునేటప్పుడు వదులుతున్నప్పుడు ఊపిరితిత్తుల్లో సంకోచ వ్యాకోచాలు జరగటం, ఇది కూడా ఏమవుతుంది, కండర బలానికి సంబంధించింది. జంతువులు కూడా కండరాలను ఉపయోగించి తమ శారీరక కార్యకలాపాలు ఇతర పనులు నిర్వర్తిస్తాయి. పొలం పనులకు ఉపయోగించే జంతువులు ఏం చేస్తాయి, వెళ్ళేటప్పుడు కానీ లేకపోతే చాలా కృత్యాలు జరుగుతూ ఉంటాయి కదా, పనులు, పొలం పనులు. అప్పుడు ఏమవుతాయి అంటే అవి కండరాలను ఉపయోగించుకొని పనులు అనేది నిర్వర్తిస్తాయి. ఎద్దులు, గుర్రాలు, గాడిదలు, ఒంటెలు వంటి జంతువులు మనకు వివిధ పనులు చేయడానికి ఉపయోగపడతాయి. ఈ పనులు చేయడానికి అవి కండర బలాన్ని ఉపయోగిస్తాయి. ఇలాంటి జంతువులను మనం ఏమంటామంటే డ్రాఫ్ట్ జంతువులు. గుర్తుపెట్టుకోండి, డ్రాఫ్ట్ జంతువులు అని అంటాం. ఓకేనా. వస్తువుతో ప్రత్యక్షంగా స్పర్శలో ఉన్నప్పుడు మాత్రమే, గుర్తుపెట్టుకోండి, వస్తువులో ప్రత్యక్షంగా స్పర్శలో ఉన్నప్పుడు మాత్రమే కండర బలం అనేది ఉపయోగించబడుతుంది. కాబట్టి దీనిని మనం స్పర్శాబలం అని కూడా అని అంటాము. ఓకేనా, కండర బలాన్ని మనం స్పర్శాబలం అని కూడా అంటాము. ఘర్షణ, ఇక్కడ చాలామంది కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే వాళ్ళు కనుక ఉంటే ఈ టాపిక్ అనేది ఇక్కడతోటి మీకు క్లియర్ అయిపోతుంది. చూడండి, నేలపై దొర్లుతున్న బంతి వడి క్రమంగా తగ్గుతూ చివరకు నిశ్చల స్థితికి వస్తుంది. అంటే మీరు ఒక బంతిని ఇలా ఇసిరేశారు, అదేం చేస్తుంది, దొర్లుకుంటూ 100 సంవత్సరాలైనా దొర్లుకుంటూ పోతుందా, పోదు కదా. ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర ఏమవుతుంది, దాని యొక్క వేగం తగ్గి క్రమక్రమంగా ఒక నిశ్చల స్థితికి, అంటే కాన్స్టెంట్ దగ్గర, ఒక కాన్స్టెంట్ ప్లేస్లో ఆగిపోతుంది. అంటే మరి మీరేమన్నా దాన్ని వెనకాల నుంచి పోయి ఆపారా, ఆపలేదు. మరి ఎందుకు ఆగిపోయింది అంటే మనం సైకిల్ తొక్కడం మానేసినప్పుడు అది క్రమంగా ఏమవుతుంది, ఆగిపోతుంది. ఇంజన్ ఆపేస్తే కారు లేదా స్కూటరు నిశ్చల స్థితికి వస్తాయి. పై అన్ని సందర్భాలలో వస్తువులపై ఎటువంటి బలాన్ని మనం ప్రయోగిస్తున్నామా, ప్రయోగించట్లేదు. చూడండి, వస్తువుపై బలం పనిచేస్తున్నట్లు కనిపించదు. అంటే ఎవరో ఆ వెళ్తున్న బంతిని ఆపినట్లు కనపడదు. అదేవిధంగా ఇంజన్ ఆఫ్ చేసిన కార్ని ఎవరు గట్టిగా ఎదురు నుంచి నెడుతున్నట్టు అనిపించదు. అలానే సైకిల్ని కూడా కొంచెం దూరం తొక్కకుండా మనం ఆపివేస్తే ఖచ్చితంగా అది ఆగిపోతుంది. మరి అక్కడ ఎవరైనా ఆ వేగంతో వెళ్ళే దాన్ని ఎవరైనా ఆపుతున్నారంటే ఎవరు ఆపినట్లు మనకు కనిపించదు. అయితే ఒకళ్ళు మాత్రం ఆపుతున్నారు. ఆ ఎవరు అనంటే ఆ ఒక్కళ్ళే ఘర్షణ, ఫ్రిక్షన్ అనే వాళ్ళు ఆపుతున్నారు. మరి ఫ్రిక్షన్ ఎక్కడి నుంచి ఆపుతుంది చూద్దాం. అయినప్పటికీ వాటి వడి క్రమంగా తగ్గుతుంది. కొంత సమయం తర్వాత అవి నిశ్చల స్థితికి వస్తున్నాయి. ఓకేనా. వాటి చలన స్థితిలో మార్పునకు కారణం ఏంటిది, వాటి చలన స్థితిలో మార్పునకు కారణం వాటిపైన ఏదైనా బలం ప్రయోగించబడుతుందా. పై అన్ని సందర్భాలలో వస్తువు చలనా స్థితికి మారడానికి కారణమైన బలం ఏంటిదని అంటే ఘర్షణ బలం అనేదే కారణం. అయితే ఈ ఘర్షణ బలం అనేది ఈ లైన్ చెప్పే ముందు ఒక చిన్న విషయం చెప్తాను చూడండి. ఇప్పుడు ఈ విధంగా ఒక సైకిల్ వెళ్తూ ఉంది. మీరేం చేస్తున్నారంటే తొక్కటం మానేస్తున్నారు. సైకిల్ యొక్క టైరు నేను ఇక్కడ డయాగ్రామ్ ద్వారా చూపిస్తాను, ఒక్క నిమిషం ఆగండి. చూడండి ఫ్రెండ్స్, ఇది ఒక టైర్ అనుకోండి, సైకిల్ టైర్ అని లేకపోతే బైక్ టైర్ అవని కార్ టైర్ అని అనుకోండి. ఇది ఏమవుతుంది అని అంటే ఒక రోడ్డు మీద ఇది వెళ్తున్నప్పుడు ఏమవుతుందంటే మీరు ఎప్పుడైతే దీని యొక్క ఇంజన్ కానీ లేకపోతే దాని యొక్క సైకిల్ అయితే పెడల్ తొక్కడం మానేస్తారో ఈ నేలపైన ఉండే ఈ ఉపరితలం పైన ఉండే ఇవి మరియు ఈ టైర్ మధ్య ఏమవుతుందంటే ఇక్కడ అనేది ఒక ఘర్షణ బలం అనేది దాని యొక్క వెళ్ళే దిశకు ఆపోజిట్ పనిచేస్తుంది. అంటే సైకిల్ టైర్ ఏమంటుంది, నేను ఇటు వెళ్ళాలి అని సైకిల్ టైర్ అంటే ఇదేమిటి టైరు. ఓకేనా. ఇదేమంటుందంటే ఘర్షణ బలం ఏమంటుందంటే దీనికి ఆపోజిట్ డైరెక్షన్లో నువ్వు వెళ్ళడానికి వీల్లేదు అన్నట్టు ఈ సమతల దర్పణం అంటే ఈ విధంగా ప్లేన్గా ఉన్న దీనిపైన ఉండే ఇక్కడ అనేది ఏమవుతుందంటే ఈ ప్లేస్లో మనకి ఘర్షణ బలం అనేది ఫామ్ అవుతుంది. అందుకనే సైకిల్ టైర్లు, కొత్త టైర్లు ఎలా ఉంటాయి,
ఈ నట్లుగా అంటే ఇలా 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 ఉంటాయి కదా. అదేవిధంగా టైర్ అరిగిపోతే వెంటనే స్కిడ్ అవుతుంది. ఎందుకనంటే టైర్ అరిగిపోతే స్కిడ్ అవ్వడానికి గల కారణం ఏంటంటే అక్కడ ఘర్షణ బలం అనేది తక్కువ ఉంది. కాబట్టి టైర్ అరిగిపోయిన వెంటనే ఎవరైనా సడన్గా బ్రేక్ వేస్తే ఏమవుతారు, పడిపోతారు. అందుకనే టైర్లకు ఏమొస్తారంటే గాడులు ఇస్తారు. ఇలా గాడులు ఇస్తూ ఉంటారు చిన్నగా. అవి ఏంటంటే మన ఘర్షణ బలాన్ని పెంచడానికి. అదేవిధంగా రన్నింగ్ చేసే వ్యక్తి షూ కూడా మీరు గమనిస్తే ఎలా ఉంటుందంటే కింద కూడా గాడులుగా ఉంటుంది. అక్కడ ఎందుకు అనంటే ఇక్కడ ప్లేన్ ఉంటుంది కదా, సమతలంపై అది అనేది మంచి పట్టును పొందడానికి షూస్ కూడా అదే విధంగా ఇస్తాడు. ఇక్కడతోటి ఘర్షణ అనేది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాకపోతే నాకు కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి, లేకపోతే మరలా ఒకసారి వినండి, అర్థమవుతుంది. ఓకేనా. బంతి ఉపరితలానికి, ఇక్కడ మరలా దీని టాపిక్ వచ్చాను గమనించండి. బంతి ఉపరితలానికి నేలకు మధ్య ఉండే ఘర్షణ బలం కదులుతున్న బంతిని నిశ్చల స్థితిలోకి తెస్తుంది. ఎక్కడ ఉన్నది బలాలు చూడండి, నేలకు బంతి ఉపరితలాలకు మధ్య మాత్రమే ఘర్షణ బలం అనేది ఫామ్ అవుతుంది. ఈ ఘర్షణ బలం ఏం చేస్తుంది, బంతిని నిశ్చల స్థితిలోకి తెస్తుంది. అదేవిధంగా తెడ్డు వేయడం ఆపివేసిన వెంటనే నీటికి పడవకి మధ్య ఘర్షణ బలం వల్లనే పడవ ఏమవుతుందంటే కొంత దూరం పోయి ఆగిపోతుంది. ఘర్షణ బలం ఎల్లప్పుడూ కూడా చలించే వస్తువులపై పనిచేస్తుంది. అంటే ఈ విధంగా కాన్స్టెంట్ ఉన్న వస్తువులపై ఈ ఘర్షణ బలం అనేది పనిచేయదు. ఎప్పుడు పనిచేస్తుందంటే ఈ విధంగా మూవ్ అవుతున్న వస్తువులకు మాత్రమే ఈ ఘర్షణ బలం ఏం చేస్తుందంటే పనిచేస్తుంది. దాని దిశ ఎల్లప్పుడూ, దేని దిశ, ఘర్షణ బలం యొక్క దిశ ఎల్లప్పుడూ చలించే దిశకు వ్యతిరేకంగా ఉంటుంది. నేను ఇప్పుడు డయాగ్రామ్ ద్వారా చెప్పాను కదా, అదే విధంగా ఉంటుంది. ఉపరితలాల మధ్య స్పర్శ కారణంగా ఘర్షణ బలం అనేది పుడుతుంది. ఇప్పుడు ఇదే నేను చెప్పింది. ఇది టైర్ యొక్క ఉపరితలము, ఇదేమో సమతలం యొక్క ఉపరితలం. ఈ రెండింటి మధ్య కారణంగా మనకి ఏమవుతుందంటే ఘర్షణ బలం అనేది పుడుతుంది. కాబట్టి ఘర్షణ బలం స్పర్శా బలానికి ఒక ఎగ్జాంపుల్. అవునా, ఖచ్చితంగా. ఎందుకు ఘర్షణ అంటే ఇక్కడ రెండు ఒకదానికొకటి స్పర్శలో ఉన్నాయి. కాబట్టి ఘర్షణ బలాన్ని మనం ఏమనవచ్చు, స్పర్శా బలం అని చెప్పవచ్చు. ఓకేనా. ఒక వస్తువుపై బలాన్ని ప్రయోగించే కారకం దానితో ఎల్లప్పుడూ స్పర్శలో ఉండటం అవసరం. ఓకేనా. ఈ స్పర్శా బలంలో ఎప్పుడైనా సరే ఒక వస్తువుపై బలాన్ని ప్రయోగించే కారకం, అంటే మనం బలాన్ని ప్రయోగించాలి. ఇక్కడి నుంచి నేను వెళ్ళు అని అంటే అది వెళ్ళదు, కదలదు. కానీ దాన్ని నేను కదిలించాలి అంటే ఖచ్చితంగా స్పర్శ అనేది అవసరము. ఓకేనా, అర్థమవుతుంది కదా. వీడియో కూడా క్లారిటీ వస్తుందా ఫ్రెండ్స్? నాకు ఒకసారి కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి, వీడియో అనేది క్లారిటీ వస్తుందా లేదా అనేది. స్పర్శించని బలాలు. ఇప్పటి వరకు మనం బలం గురించి మాట్లాడుకున్నాము. బలాలలో ఉన్న రకాలలో స్పర్శించే బలాలు మాట్లాడుకున్నాం. కానీ ఇక్కడ మనం ఏం మాట్లాడుకుంటామంటే స్పర్శించని బలాలు. ఒక్క నిమిషం. ఇక్కడ స్పర్శించని బలాలను కనుక మనం తీసుకుంటే ఫస్ట్ ప్లేస్లో ఉండేది ఏంటిదంటే అయస్కాంత బలాలు. అయస్కాంత బలాల గురించి ఒకటి మనం అయస్కాంతాలను తీసుకుంటే, ఇప్పుడు చిన్నప్పుడు ఒక అయస్కాంతాన్ని మీరు ఇలా వస్తున్నారనుకోండి, ఇంకొక అయస్కాంతం ఏమవుతుంది, దూరం జరుగుతుంది. ఇక్కడ ఒకదానికొకటి స్పర్శలో ఉన్నాయా లేవా అది చెప్పండి. స్పర్శలో లేవు కదా, కానీ ఇది నెట్టట్లేదు కదా, కానీ ఇది ఏమవుతుంది, జరుగుతూ వెళ్తుంది. అదేవిధంగా ఇక్కడ స్పర్శించని బలాలలో మనం అయస్కాంత బలాలను తీసుకోవడానికి గల కారణం ఏంటంటే మెయిన్ ఇదే కారణం. చూద్దాం. రెండు అయస్కాంతాల మధ్య కొంత బలం అనేది తప్పకుండా పనిచేస్తుంది. రెండు అయస్కాల మధ్య ఖచ్చితంగా ఒక బలం అనేది ఉంటుంది. దండాయస్కాంతం యొక్క సజాతి ధృవాలు వికర్షించుకుంటాయి, విజాతి ధృవాలు ఏం చేస్తాయి, ఆకర్షించుకుంటాయి. నేను చెప్పాను కదా, మనకి 7th క్లాస్లో వచ్చింది. సజాతి ధృవాలు ఏం చేస్తాయి, వికర్షించుకుంటాయి. అంటే ఒకే రకమైన నార్త్ తీసుకొని వస్తే ఏమవుతుంది, ఈ నార్త్ అనేది యువతల ఉన్న నార్త్ని ఏం చేస్తుంది, నెడుతూ ఉంటుంది. అంటే సజాతి ధృవాలు ఇక్కడ కూడా వికర్షించుకుంటాయి. అయితే విజాతి ధృవాలు ఏం చేసుకుంటాయి, ఆకర్షించుకుంటాయి. ఓకేనా. వస్తువుల మధ్య ఉండే ఆకర్షణ లేదా వికర్షణ అనేది లాగుట లేదా నెట్టుటకు మరొక ఉదాహరణగా మనం చెప్పవచ్చు. ఓకేనా. వస్తువుల మధ్య ఉండే ఆకర్షణ అంటే ఇక్కడ ఏ ధృవాలు ఆకర్షించుకుంటున్నాయి, విజాతి ధృవాలు అనేవి ఆకర్షించుకుంటున్నాయి. ఈ ఆకర్షణని ఏమంటున్నాడంటే లాగుటకు ఎగ్జాంపుల్గా చెప్తున్నాడు. అదేవిధంగా
ఆకర్షణ. వికర్షణ అంటే వికర్షణ దేనిగా చెప్తున్నాడు? నెట్టుటకు. వికర్షణ అంటే ఏంటిది? వికర్షించాలి అంటే దూరంగా పంపివేయాలి. ఈ విధంగా ఆకర్షణ లేదా వికర్షణను ఏ విధంగా చెప్తున్నాడంటే లాగుట లేదా మరియు నెట్టుటకు ఉదాహరణగా చెప్పవచ్చు. ఒక దండాయస్కాంతం మరొక దండాయస్కాంతంపై ఎటువంటి స్పర్శ లేకుండా బలాన్ని ప్రయోగించగలదు. అవును, ఒక దండాయస్కాంతం ఉంది, వికర్షించే దండాయస్కాంతం ఉంది, లేకపోతే ఆకర్షించే దండాయస్కాంతం ఉంది. ఇప్పుడు ఇక్కడ ఉంది, ఇక్కడ సపోజ్ ఇక్కడ ఒక అయస్కాంతం ఉంది, ఇక్కడ ఒక అయస్కాంతం ఉంది. ఇది సజాతి ధృవాలు అనుకుందాం, నార్త్ అనుకుందాం. ఇది దగ్గరకు వస్తుంటే ఇదేమవుతుంది? ఇది దూరం వెళ్ళిపోతుంది. నార్త్ అనేది ఇది సజాతి, ఈ రెండు సజాతి ధృవాలు అయితే ఏం చేసుకుంటాయి? వికర్షించుకుంటాయి. అదే ఇప్పుడు నార్త్ ఇది సౌత్, ఇదేమవుతుంది? ఇదేమో నెట్టుటకు ఉదాహరణగా చెప్పవచ్చు, ఇదేమో లాగుటకు ఉదాహరణగా చెప్పవచ్చు. మనకి సైంటిఫిక్ పరంగా నెట్టుట, లాగుట, తన్నుట, క్లిప్ చేయట ఇవన్నీ దేనికి ఉదాహరణ? బలాన్ని ప్రయోగించడానికి ఉదాహరణ. అంటే అయస్కాంత బలాలు అనేవి స్పర్శించని బలాలకు ఉదాహరణ అని మనకు చిన్నగా కాన్సెప్ట్ అనేది ఎక్కిస్తున్నాడు. గమనించండి, ఓకేనా? ఒక దండాయస్కాంతం ప్రయోగించే బలం స్పర్శించని బలానికి ఒక ఉదాహరణగా చెప్పవచ్చు. అదేవిధంగా ఇనుప ముక్కపై అయస్కాంతం ప్రయోగించే బలం కూడా స్పర్శించని బలాలు. ఇప్పుడు ఇక్కడ ఒక ఇనుప ముక్కను పెట్టాను, నేను ఇంత హైట్లో ఉండి దాన్ని ఇలా అంటే అదేమవుతుంది? కొంచెం దూరంతో పోయితే ఖచ్చితంగా దానికి అతుక్కుంటుంది. అంటే ఇనుప ముక్కపై ఒక అయస్కాంతం అనేది బలాన్ని ప్రయోగిస్తుంది. ఆ బలం ఏంటిదంటే స్పర్శించని బలము. స్థావర విద్యుత్ బలం అంటే కూడా ఏందో చెప్తాను చూడండి. ఒక ఆవేశపూరిత వస్తువు మరొక ఆవేశపూరిత వస్తువు ఆవేశరహిత వస్తువుపై కలగజేసే బలాన్ని మనం ఏమంటామంటే స్థావర విద్యుత్ బలం అని అంటాం. ఇక్కడ నేను వివరంగా చెప్తాను చూడండి. ఇప్పుడు ఈ పెన్ను ఉంది, ఈ కాగితం అనేది ఉంది. ఈ రెండు ఇది ఆవేశపూరితంగా ఉంది, ఇది ఆవేశపూరితంగా ఉంది, ఇదేమో ఆవేశపూరితంగా లేదు. ఆవేశరహితం అనేది మనకు నెక్స్ట్ క్లాస్లో వస్తుంది. అక్కడ ఈ స్థావర విద్యుత్ బలానికి సంబంధించి నేను చెప్తాను, గమనించండి, ఓకేనా? ఆవేశపూరిత వస్తువు అనేది ఆవేశపూరిత లేదా ఆవేశరహిత వస్తువుపై కలగజేసే బలాన్ని మనం ఏమంటామంటే ఆ స్థావర విద్యుత్ బలం అని అంటాం. అంటే ఒక కరెంటు తీగ ఉంది, దాంట్లో కరెంట్ అనేది ప్రవహిస్తూ ఉంది. ఆ కరెంట్ అనేది ప్రవహించే ఆ కరెంటు తీగను మనం ఆవేశపూరితమైన వస్తువు అని అనుకుందాం. ఓకే, ఆవేశపూరితమైన వస్తువు. దాని దగ్గరికి నేను వెళ్ళాను. అప్పుడు నేను వెళ్ళినప్పుడు నేను ఆవేశరహిత, అంటే ఆవేశం ఏం లేదు నా దాంట్లో, ఆవేశరహిత వస్తువు నేను దాని దగ్గరకు పోయినప్పుడు అదేం చేస్తుంది? నన్ను ఆవేశరహితంగా చేస్తుంది. అంటే ఒక ఆవేశపూరిత వస్తువు వేరొక ఆవేశపూరిత లేదా ఆవేశరహిత వస్తువుపై కలగజేసే బలాన్ని మనం ఏమంటామంటే స్థావర విద్యుత్ బలం అని అంటాం. ఇక్కడ వస్తువులు ఒకదానికొకటి స్పర్శలో లేనప్పటికీ ఈ బలం అనేది పని చేస్తుంది. అంటే దగ్గరగా తీసుకొని వచ్చామనుకోండి, మనం దాని యొక్క ఎఫెక్ట్ అనేది అనుభూతి చెందుతాము, మనం ఎఫెక్ట్ అవుతాము. ఓకేనా? కాబట్టి స్థావర విద్యుత్ బలాన్ని స్పర్శించని బలానికి మరొక ఉదాహరణగా చెప్పవచ్చా? అవును, 100% చెప్పవచ్చు. కాబట్టి స్థావర విద్యుత్ బలం అనేది స్పర్శించని బలానికి ఉదాహరణ. ఓకేనా? ఇక్కడ గురుత్వాకర్షణ బలం అంటే మరి అదే బలము చూడండి. భూమి వస్తువులను లాగడం వలనే మనం చేతి నుండి లేదా మొక్కల నుండి ఆకు లాంటి వస్తువులు భూమి మీదకి చేరుతాయి. ఇప్పుడు మొక్క నుంచి ఏదైనా ఒక ఆకును తెంపివేసినా లేకపోతే అదే కొంచెం ఎండిపోయి తెగిపోయినా పైకి వెళ్ళదు, పైన ఆకాశం వైపు వెళ్ళదు, వెంటనే ఏం చేస్తుంది? కిందకనేది పడుతుంది. భూమి వస్తువులను లాగడం వల్లనే అది దాని వైపుకు పడతాయి. ఈ బలాన్ని మనం ఏమంటామంటే గురుత్వాకర్షణ బలం లేదా గురుత్వాకర్షణ. అంటే భూమికి ఉండే బలాన్ని మనం ఏమంటామంటే, అంటే భూమిపై ఒక వస్తువు భూమిపై పడే విధంగా చేసే బలాన్ని మనం ఏమంటామంటే గురుత్వాకర్షణ బలం లేదా గురుత్వాకర్షణ అని అంటాం. ఇది ఒక ఆకర్షణ బలం. గురుత్వాకర్షణ బలం అన్ని వస్తువులపై పనిచేస్తుంది. మనకు తెలియకుండానే మనమందరిపై గురుత్వ బలం అనేది ఎల్లప్పుడూ ప్రయోగించబడుతుంది. అందుకనే పైన 7 అంతస్తులు 10 అంతస్తుల నుంచి దూకిన వ్యక్తి కిందకే పడతాడు. అంత వ్యక్తి నుంచి దూకుతున్నాడు, ఇతన్ని రక్షిద్దామని అక్కడే ఉండడు వాడు, అంటే అక్కడే మిగిలిపోడు. ఖచ్చితంగా ఏమవుతుంది? భూమి
భూమి అనేది ఆకర్షిస్తుంది, తద్వారా ఆ వ్యక్తి చనిపోవడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. అంటే ఇది ఒక ఆకర్షణ బలం. ఖచ్చితంగా ఇది ఏమవుతుంది, ఇది గురుత్వాకర్షణ బలం అన్ని వస్తువులపై పనిచేస్తుంది. మనం దూకినా సరే మనం కూడా భూమికి చేరాల్సింది. మనకు తెలియకుండానే మన అందరిపై గురుత్వాకర్షణ బలం ఎప్పుడూ ప్రయోగించబడుతుంది. కుళాయి తెరిచిన వెంటనే నీరేమవుతుందంటే భూమిపై ప్రవహించడం ప్రారంభమవుతుంది. ఓకేనా. గురుత్వాకర్షణ బలం వల్లనే నదులలో నీరు కిందకి ప్రవహిస్తుంది. మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. ఎందుకనంటే టెక్నీషియన్ గ్రేడ్ 1లోనూ గ్రేడ్ 3లోనూ ఇచ్చాడు ఇది. ఓకేనా. నదులలో నీరు కిందికి ప్రవహించడానికి గల కారణం అని ఇచ్చి ఒక సెంటెన్స్ లాగా ఇచ్చాడు. ఓకేనా, సెంటెన్స్ లాగా ఇచ్చాడు. పేపర్ పోయింది. గురుత్వాకర్షణ అనేది కేవలం భూమికి మాత్రమే పరిమితమైనది కాదు. నిజానికి విశ్వంలోని ప్రతి వస్తువు, అది చిన్నదైనా పెద్దదైనా, ఇతర వస్తువులన్నిటిపైన బలాన్ని ప్రయోగిస్తుంది. ఈ బలాన్ని మనం ఏమంటామంటే గురుత్వాకర్షణ. 9th మనకి దీని మీద ఒక చాప్టర్ ఉంటుంది, అక్కడ డీటెయిల్గా చెప్తాను మీకు. ఇక్కడ మాత్రం అర్థం చేసుకోండి. ఓకేనా. నెక్స్ట్ పీడనం. ఇప్పుడు ఈ పీడనానికి సంబంధించి నేను నెక్స్ట్ వీడియోలో చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసిన వాళ్ళు మీకు కంటెంట్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. కాబట్టి మీకు నాకు ఎక్స్ప్లెనేషన్ కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ అనేది చేయండి. ఓకేనా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.